స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి జనవరి నెలంతా మరి దేవుడు కాపాడి సంరక్షించి పోషించి అవసరాలు తీర్చి సజీవులుగా ఈ ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. నెలంతా కాపాడి మళ్ళా నూతనమైన నెలలో ప్రవేశపెట్టినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలనే ఉద్దేశంతో తారీఖు ఎవరు కూటంలో వచ్చినా కూడా వారు అర్పణ చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి అని మనం ఒక నియమం పెట్టుకున్నాం. ఆ ప్రకారంగా మరి ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి సిస్టర్ గారు లక్ష్మి గారు మరి కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఈ జరగబోయే నెలలో కూడా దేవుని కాపుదల, దేవుని కనుదృష్టి ఆ కుటుంబం మీద ఉండును గాక. బైబిల్ గ్రంథంలో మరి ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈరోజు కృతజ్ఞత చెల్లించే రోజు, విశ్రాంతి దినము, ఉపవాసం రోజు, ప్లస్ పరిశుద్ధాత్మ కూటము, మరి ఇవన్నీ కలిపి చెబుతాను. ఇప్పుడు అందరూ అన్ని కలిసి తింటే బలం అంటున్నారు కదా, అందుకని అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. మొన్న ఈ మధ్య కూడా పివిఆర్ గారు గృహంలో కూడా చెప్పాను. నూతనం వాళ్ళు సొంతంగా గృహం మోడిఫికేషన్ చేసుకున్న దాన్ని బట్టి, నూతనంగా జన్మించిన విధానాన్ని బట్టి రెండు కలిపి చెప్పుకున్నాం. అట్లానే ఈరోజు కూడా కొన్ని కలిపి చెబుతూ ఉంటాను. సంఘ బిడ్డలకి ప్లస్ కూటమి ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి అందరికీ సంబంధించిన వాక్యము నేర్పిస్తూ ఉన్నాను. అపార్థం చేసుకోవద్దు మీరెవరు కూడా. ఆ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 116 కీర్తన 17వ వచనం చదువుదాం. నేను నీకు ఒక నిమిషం అమ్మా, టైం ఎంత అయిందమ్మా? టైం ఎంత అయింది? వాక్యం చెప్తున్నాను, నమ్మకేనా? అంటే ఉపవాసం ముగిస్తానికి ప్రార్థన చేయించుకుంటానికి చేశాడు. సరే, మంచిది. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను. అర్పణ చెల్లించటం కూడా కృతజ్ఞతను తెలియచేయటమే. ఆ ఉద్దేశముతోనే కీర్తనాకారుడు ఏమంటాడంటే దాన్ని కృతజ్ఞత అర్పణ అని అన్నాడు. కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత చెల్లించటం, అర్పణ అర్పించటము కూడా కృతజ్ఞతతో చెల్లించటంతో సమానమే అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లించటం అన్నది మన విధి. అర్పణ అర్పించట, స్తుతి చెల్లించటం కూడా మంచిది. అందుకని నెలంతా కాపాడినందుకు, మరి ఈ నెలలో ప్రవేశపెట్టి ఈ నెలంతా కూడా దేవుని కాపుదల ఉండటానికి వారు కృతజ్ఞత చెల్లిస్తూ అర్పణ అర్పిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుని స్తోత్రం. స్తుతులు చెల్లించటం గురించి కూడా వాక్యం ఏమి తెలియజేస్తూ ఉందంటే, స్తుతి చెల్లించటం కూడా అర్పణతో సమానమే అని తెలియచేయబడతా ఉంది. కీర్తనలో స్తుతి అర్పణ కీర్తన ఒకటి ఉంది. 100వ కీర్తనలో ఏముందంటే, మీరు పైన చూడండి ఏముందో. స్తుతి అర్పణ అంటే స్తుతి కూడా అర్పణతో సమానమే. అందుకని స్తుతి అర్పణ అన్నాడు. ఇందాక ఆ అర్పణ కృతజ్ఞత చెల్లించటం
కూడా అర్పణతో సమానమని కృతజ్ఞత అర్పణ అన్నారు. ఇది స్తుతి అర్పణ అన్నాడు. ఈ స్తుతి అర్పణ ఏ విధంగా ఉంటుందంటే దేవుని సన్నిధి ఉత్సాహంతో రావటం, ఏమో సంతోషముతో గానము చేస్తూ దేవుని సన్నిధికి రావటం, ఇది కూడా స్తుతి అర్పణ కింద లెక్కే అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ అర్పణ చెల్లించుతూ దేవుని గుమ్మములో ప్రవేశించాలి. ఖాళీగా రాకుండా దేవుడు నెలంతా కాపాడాడు, మరలా కొత్త నెలలో ప్రవేశపెట్టాడు. ఖాళీగా రాకుండా కృతజ్ఞత అర్పణ తీసుకొని రావటం మంచిది అని ఈ కీర్తనాకారుడు భావించాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు, అంత మాత్రమే కాదు ఆయన మనల్ని పుట్టించాడు. కాబట్టి మనం ఆయన వారం, ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందుకని మనం ఉట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకుండా స్తుతి అర్పణతోనూ కృతజ్ఞత అర్పణతోనూ రావటం అన్నది చాలా మంచిది అని ఈ కీర్తనాకారుడు భావించినట్టుగా ఈ వాక్య భాగాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 17వ వచనం, వారు అంటే దేవుని బిడ్డలు, దేవుని సంధికి వచ్చేవారు వట్టి చేతులతో కనబడక దేవుడు నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వాలి, తేవాలి. పుట్టిగా రాకూడదు. ఎందుకు అంటే మన వస్తుంది, మన లోకంలో పెద్దలు కూడా అంటారు కదా, పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, పెద్దవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పుట్టి చేతులతో వెళ్ళకూడదు అని. వీళ్ళందరి మీద కూడా గొప్పవాడు దేవుడు. కాబట్టి దేవుని సంధికి వచ్చేటప్పుడు, దేవుని సంధికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఖాళీ చేతులతో రాకూడదు. మనకు అలవాట్లేదు అనుకోండి, మనం ఒక ఆదివారమే కానుకలు పడతాం కానీ మిగిలిన సమయాల్లో పడటం, కానీ ఆ కూటం పెట్టినప్పుడల్లా పడతారు. అది మంచికి పడతారు, చెడుకి పడతారు, చనిపోయినప్పుడు పడతారు. చాలా చాలా డినామినేషన్ రకరకాలుగా చేస్తారు. అదేమంటే వాక్యంలో ఉంది కదా, దేవుని సందుకు వచ్చేటప్పుడు ఉట్టి చేతుల్లో రావద్దు అన్నారు కదా అని అంటారు. అంటే మనం పెట్టుకున్న నియమము ఒకటి ఉంటుంది కదా, సంఘానికి ప్రతి సంఘానికి ఒక కట్టడి ఉంటుంది. కాబట్టి మనకి ప్రతిదానికి ఆ కట్టడి లేదు. దాని గురించి మీరు worry అవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేవుని దర్శించుకున్నప్పుడు ఆరాధించే సమయంలో మనం తప్పనిసరిగా కానుక సమర్పించటం అన్నది మంచి విధానమే అని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభువును పూజించటానికి వచ్చినటువంటి జ్ఞానులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సాగిలపడి ఆయన్ను పూజించి వారు తమ పెట్టెలు ఇప్పారు, కానుకలు సమర్పించారు అని మత్తయి సువార్తలో మనం చూస్తాం. 2 అధ్యాయం 10-11 వచనాల్లో ఉంది. ఎవరాళ్ళు? జ్ఞానులు వచ్చారు, మరియను చూశారు, శిశువును చూశారు. శిశువునే ఇప్పుడు శిశువు అంటలాళ్ళు ఆయనను పూజించిరి, యేసు ప్రభువును పూజించారు, తమ పెట్టెలు ఇప్పారు, కానుకలుగా అర్పించారు. దేవునికి పూజించిన తర్వాత తప్పనిసరిగా కానుక సమర్పించటం ఆరాధనలో ఒక భాగం. ఎందుకు కూర వస్తుంది? ఇది కూడా అర్పణతో సమానమే. ఇందాకటిది కృతజ్ఞత అర్పణ,
తర్వాతది స్తుతి అర్పణ. మరి కానుకలను ఏమంటారు? సరే, ఎజ్రా గ్రంథం ఏమ్మా 2వ అధ్యాయము 68వ వచనం చదువుదాం. చదువు. దేవుని మందిరానికి వచ్చారు. కానుకలను సమర్పించారు వాళ్ళు. వాటిని ఏమన్నారంటే స్వేచ్ఛార్పణలు. స్వేచ్ఛార్పణలు అంటే మీ ఇష్టం, అది ఇవ్వటం అన్నది ఇవ్వకపోవటం అన్నది మీ ఇష్టం. అది కండిషన్ కాదు, స్వేచ్ఛగా, బలవంతంగా కాదు, ఒత్తిడి చేసి కాదు. స్వేచ్ఛ అంటే ఆ స్వేచ్ఛ నీకుంది, ఇవ్వటము ఇవ్వకపోవటము. ఎంత ఇవ్వాలన్నది కూడా నీ ఇష్టం, మీ శక్తి కొలది అన్నాడు అక్కడ. ఏమ్మా, శక్తి కొలది ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దీన్ని ఏమన్నారంటే స్వేచ్ఛార్పణ అన్నారు. అర్పణల గురించి మనం కొన్ని మాటలు అనుకుంటున్నాం కాబట్టి, సిస్టర్ గారు అర్పణ అర్పిస్తున్నారు కాబట్టి అది కృతజ్ఞత అర్పణ. మరి దేవుడు మేలు చేసాడు కాబట్టి స్తుతి అర్పణ, మరి సమర్పణ, స్వేచ్ఛ అర్పణ, ఈ విధంగా అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఇవ్వటము అర్పించటం ఎందుకు? అది ఏమ్మా, అది మనం అనుకోలేదమ్మా. ఆ అర్పణ వేరు, అది బలి అర్పణ. మనం ఇప్పుడు బలి అర్పణలో లేవు. కృతజ్ఞత అర్పణ, స్తుతి అర్పణ, స్వేచ్ఛ అర్పణ, ఇంకా బలి అర్పణ కాడకు రాలే నేను. అది అమావాస్యలప్పుడు మనం బలి అర్పణల గురించి నేర్చుకుంటాం. నేను చెప్పాను కదా, ఆతిథ్యానికి అర్పణకున్న డిఫరెన్స్. మైసూర్ గారు అర్పణ అమావాస్య రోజు సంఘ బిడ్డలందరికీ చర్చిలో ఇస్తున్నారు, అది అర్పణ. ప్రత్యేకంగా దైవజనుల్ని పిలిచి ఇంటికాడ ఇస్తున్నారు, ఆతిథ్యం. సౌలు దావీదుని ఇంటికి పిలిచి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవాడు. యాజకులు మందిరములో అర్పణలు అర్పించేవారు. డిఫరెన్స్ మనం చూస్తూ ఉన్నాం కదా. రాత్రి మనం నేర్చుకున్నాం ఆ యొక్క ఆతిథ్యానికి అర్పణకున్న డిఫరెన్స్. మనం రాత్రి కొంచెం అవుట్లైన్ చెప్పాను, అంత చెప్పడానికి కుదరలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇవ్వటం అన్నది దేనికన్నా విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏబు గ్రంథంలో ఒక మాట చదువుదాం. 41వ అధ్యాయము 11వ వచనం. దేవుడు అంటున్నాడు, నేను ఎవరికైనా సరే, నీకైనా నాకైనా ఎవరికైనా తిరిగి ఇవ్వవలసి ఉండున్నట్లు నాకెవడైనను ఏమైనా ఇచ్చేనా. ఇచ్చేది ఎందుకయ్యా అంటే తిరిగి పొందుకుంటానికి. ఇప్పుడు నేను ఇచ్చాను, మళ్ళీ డిమాండ్గా అడుగుతాం. ఏంది, ఇంకెన్ని రోజులకి ఇస్తావు నువ్వు? తీసుకున్నప్పుడు ఏమన్నావు నువ్వు? డిమాండ్ వస్తుంది. ఇవ్వకోకుండా ఏమడుగుతాం? అది కానీ దేవుణ్ణి అన్నీ అడుగుతాం కదా. మరి దేవుడు ఇవ్వాలంటే మనము దేవునికి ఇచ్చిన వారమై ఉండాలి. అందుకే యేసుప్రభువు వారు వాక్యము చెబుతూ అంటారు, ఎవరు మిరపకాయలు తంపటేస్తున్నారు, తాలింపు వేస్తున్నట్టున్నారు. ఫ్యాన్లు కాదు, దగ్గు రాపాని చెమట వచ్చు. సరే,
లోకాసు వార్త 6:38 అన్నారు యేసు ప్రభు వారు, ఈయుడి అప్పుడంటే ఎప్పుడు మనం ఇచ్చినప్పుడు పొందుకుంటాం. విత్తనాలు చల్లితేనే పంట అన్నది మనం తెచ్చుకోగలుగుతాం. లేకపోతే అది బీడు భూమే, పొలం నీదే కానీ నువ్వేం చేయాల, విత్తనాలు చల్లలేదు కాబట్టి నీకు పంట రాదు. చల్లితే పంట వస్తుంది, ఇస్తే పంట వస్తుంది, ఇవ్వకపోతే రాదు. ఈరోజు మరి ప్రత్యేకంగా అర్పణ అర్పిస్తూ ప్రేమ ఇందు చేస్తున్నటువంటి సహోదరి కూడా దేవుడు అనుకున్నవన్నీ తన జీవితంలో పొందుకుంటానికి దేవుడు కృప చూపును గాక. మనము మన స్తోమత బట్టిస్తాం, దేవుడు తన స్తోమతను బట్టిస్తాడు. మనము ఐశ్వర్యం చొప్పున ఇస్తాడు. మనము కొలిసిస్తాం, దేవుడు కుమ్మరిస్తాడు కదా. మనం కొలతలేస్తాం, ఆయన తూములిపుతాడు, ఆకాశపు తూములిపుతాడు. కుమ్మరించటమే ఆయన ఏదిచ్చినా. కాబట్టి సహోదరి కుటుంబంలో మరి దేవుడు మరి ఆశీర్వాదాలను కుమ్మరించును గాక. ఆకాశపు వాకిళ్ళిప్పి పట్టజాలని ఇస్తానమనే దీవెనలో కుమ్మరించును గాక. దేవుడు ఇస్తాడు. ఆ విషయం ఇప్పుడు అర్థమైందిగా అంతవరకు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తారు. దగ్గిన తర్వాత అడుగుతారా? నాకు కూడా వస్తుంది, ఏం చేద్దాం. ఏం మరి ఏదో మొత్తానికి కాలుస్తున్నారు. అది అర్పణ కూటంగా లేదు, దగ్గుల కూటం లాగా. సరే సరే, దేవుడు మనకిచ్చినవి గురించి ఆలోచించేద్దాం. ఏమ్మా, కీర్తన గ్రంథములో 8వ అధ్యాయము 5వ వచనం, దేవుడు మహిమా ప్రభావములను కిరీటముగా ధరింపచేశాడు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అంతేనా అంటే దేవుని చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చాడు. సర్వ సృష్టిని మానవుని పాదముల దగ్గర పెట్టాడు. చదవండి 8వ అధ్యాయం కీర్తన. మొత్తం అధికారం ఇచ్చాడు మనకి. పశు సంపద కదా, అడవి సంపద, జల సంపద, జీవరాశులన్నిటినీ మన పాదముల దగ్గర పెట్టాడు. నీకు ఇష్టం వచ్చి తీసుకొని తినని, అనుభవించు అని. అనుభవించు రాజా అని కాదు, అనుభవించమని. ఏమ్మా, దేవుడు ఇచ్చిన వాటికి మనం ఏం ఎలా కట్టగలం? ఏమ్మా, కట్టలేం. దేవుడు మనల్ని పుట్టించాడు, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చాడు, కాపాడి సంరక్షించాడు, మేలుతో తృప్తిపరిచాడు. మొన్న 103వ కీర్తన మీకు చెప్పాను పోయిన ఆదివారం. ఉపకారములు చేశాడు, అవసరాలు తీర్చాడు, పాపములు క్షమించాడు, రక్షణ కలుగు చేశాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, పరలోకాన్ని స్వాచ్ఛముగా ఇచ్చాడు. ఏమ్మా, ఇలా చెప్పుకుంటా వెళ్తే దానికి ఒక అంతు లేదు. భూమిని కొలుసుకుంటూ వెళ్తే ఎండింగ్ కనపడినట్లుగా దీనికి ఎండింగ్ లేదు. దేవుడు మన పట్ల చేసిన కార్యాలకి ముగింపు లేదు. కాబట్టి దేవుడు మన పట్ల ఎన్నో చేస్తున్నాడు కదా. కాబట్టి మనము చేయటము మంచిదంటారా కాదంటారా? ఎంత చేసినా తక్కువే. అది ఆ మాట రైటే, అంత అనుమానమే లేదు. మనం దేవుని రుణం ఎన్నటికీ మనం తీర్చుకోలేం. ఏమ్మా, చెప్పటానికి సమయం చాలదు, టైం అయిపోయింది కూడా.
అయినా ఇంకో రెండు మాటలు నేను చెప్తాను, ప్రత్యేకంగా టైం ఆ, దగ్గులు టయాన్ని మినహాయించి చెప్తాను. ఆ, దేవుడు తన ఆత్మను కూడా మనకిచ్చాడు. అపోస్తుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. ఎవరిస్తారా? దేవుడిస్తాడు. కాబట్టి ఆ ఆత్మ మనకి ధైర్యాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, శాపములను కాల్చివేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. రాత్రి అనుకున్నాగా ఆనందపురమే గాని ముళ్ళ తుప్పలు బలరక్కసు చెట్లు బలిసినవని అవి ఎప్పుడు దాకా ఉంటాయి? ఆత్మ కుమ్మరింపు వరకు ఉంటాయి. ఆత్మ కుమ్మరింపబడటం ద్వారా అవి కాలిపోతావని వాక్యులు మనం ధ్యానం చేసాం. క్వశ్చన్ చెప్పమంటే 32వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. చాలా పైనుంచి ఆత్మ కుమ్మరించబడే వరకు ఈ శాపాలు అట్టానే ఉంటాయి. ఆత్మ కుమ్మరించబడితే శాపములు తీసివేయబడతాయి. ఇంకా మన సర్వసత్యంలోకి నడిపించటానికి, మనల్ని సిద్ధపరచటానికి కూడా పరిశుద్ధాత్ముడు మనకి కార్యం చేస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తాడు. ఏ పనైనా కంప్లీట్ కాకపోతే, ఆ పని ప్రారంభించి ఆగిపోతే దాన్ని కొనసాగించటములోను, దానికి వచ్చిన అడ్డంకులు తొలగించటములోను, దాన్ని పూర్తి చేయటములోను కూడా పరిశుద్ధాత్ముడే కార్యం చేస్తాడు కదా. ఆ మాటే జకరియా గారు రాశారు 4వ అధ్యాయం 6వ వచనంలో. జెరుబ్బెబెలుతో మాట్లాడిన మాట. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత ఏదైనా జరుగుతుంది కాదు. మనం ఎంత శక్తి ఉపయోగించినా, మన బల ప్రదర్శన చేసినా చెయ్యలేని పనులు దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయి. కాబట్టి మనం వెళ్ళి అబ్బాయి దగ్గర, మహి దగ్గర చేయలేని పనులు పరిశుద్ధాత్మ దేవుడే జరిగించును గాక. బిడ్డ చేసినటువంటి పనికి శాలరీని దేవుడే ఇప్పించును గాక. ఉన్న ఆటంకాలను దేవుడే తొలగించును గాక. జెరుబ్బెబెలు ముందు పెద్ద పర్వతం ఉంది, గొప్ప పర్వతం ఉంది. దాన్ని దేవుడు సదును చేశాడు తన ఆత్మశక్తి ద్వారా. కాబట్టి కూడా అక్కడ ఉన్న ఆటంకాలన్నీ కూడా దేవుడు సదును చేసి మరి మహి అక్కడ స్థిరపడులాగున దేవుని ఆత్మకార్యం జరిగించును గాక. దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆర్థిక సమస్యలు తీరుస్తాడు కదా అద్భుతం ద్వారా. వాళ్ళ ఆయన బాకీలు చేసి వెళ్ళాడు, 2 పిల్లలు ఉన్నారు, బాకీలు వచ్చి పిల్లలు పట్టుకెళ్తానికి అడుగుతూ ఉంటే ఎలీషా గారిని సలహా అడిగింది. అమ్మ మీ ఇంట్లో ఏముందమ్మా అంటే నూనె కుండ ఉంది అని చెప్పింది. కాబట్టి ఆ నూనె కుండను ఎత్తి ఖాళీ కుండల్లో పోయమన్నాడు. ఊర్లో ఉన్న ఖాళీ కుండలన్నీ తెచ్చి వస్తూ ఉంటే మామూలుగా అయితే ఒక కుండనే నింపగలిగిద్ది. కానీ దేవుని ఆత్మ ద్వారా అన్ని కుండములు నింపబడటము, అవన్నీ అమ్మటము, తద్వారా బాకీలు తీరటము, హాయిగా పిల్లలు తాను జీవించటం అన్న విషయము వాక్యంలో మనం చూస్తాం కదా. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది. నేను చెప్పింది మనకు టైం అయిపోయిందని నేను దాన్ని చదివించటం లేదు. కాబట్టి ఆర్థిక సమస్యలు ఏమున్నా కూడా సహోదరి కుటుంబంలో, అదే దుర్గమ్మ గారి కుటుంబంలో దేవుడు తొలగించును గాక. మన కుటుంబంలో కూడా దేవుడు కార్యం జరిగించును గాక. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు
మనకు వరాలు ఇస్తాడు. వరాలు ఉన్నాయి, శ్రేష్టమైనవి ఉన్నాయి. ఉదయం చెప్దాం అనుకున్నాను కానీ సమయం చాలలేదు. ఉదయము ఎవరు ఆశీర్వదించబడతారు అన్న అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఎంతెంతగా ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వగలడు, ఎంత శాతం కదా, 10 అంతలు, 100 అంతలు, వేల అంతలు, అలా దేవుడు ఎంతగా దీవిస్తాడో, ఎవరికి ఆ దీవెనలు పొందుకుంటారన్న అంశాలు ఉదయం మనం నేర్చుకున్నాం. ఎబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనములో పరిశుద్ధాత్మ, లాస్ట్లో ఉంటుంది, పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. వరాలు, ఆ వరాల్లో శ్రేష్టమైనవి ఉన్నాయి, పవిత్రమైనవి ఉన్నాయి, ఏమ్మా కృపావరములున్నవి. కాబట్టి దేవుడు వరాలు ఇచ్చే దేవుడు కదా. వరాలు, భక్త ఏమి నీ కోరిక అన్నట్టు వరములు, అది వరములు. దాంట్లో పరిశుద్ధాత్ముడు ఇచ్చేది స్వస్థత వరం. ఆ వరం ఉండటం ద్వారా మరి ఆరోగ్యాలు కలుగుతాయి. ఆ వరం పొందుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. ప్రవచన వరం, ముందుగా జరగబోయే వాటిని ప్రకటించే వరం, ప్రవచన వరం. ఇది కూడా పరిశుద్ధాత్ముడిచ్చేదే. అద్భుతములు చేసే వరం, అదేలే బుద్ధి వరము, విశ్వాసము, జ్ఞానవాక్యము, ఇలా ఉన్నాయి. చదువుతానంటే దాన్ని వివరంగా ఈసారి శనివారం ఎప్పుడని చెప్తాను. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము పైన 7 చదవండి, 6 చదువు. పరిశుద్ధాత్ముని ప్రత్యక్షత అందరికీ అనుగ్రహించబడతా ఉంది. పరిశుద్ధాత్ముడు అందరికి అనుగ్రహించబడుతున్నాడు. ఎందుకంటే ఇది అందరి ప్రయోజనం కొరకు, సంఘ ప్రయోజనం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలు. చదువమ్మ. ఒకనికి బుద్ధి వాక్యము, ఒకనికి జ్ఞానవాక్యము, ఒకరికి విశ్వాసము, ఒకరికి స్వస్థపరిచే వరం, అద్భుతములు చేయు వరం, ప్రవచన వరం, ఆత్మ వివేచన వరం, భాషలు మాట్లాడు వరం, భాషలకు అర్థము చెప్పు వరం. ఈ వరాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. ఎందుకంటే మన ప్రయోజనం కొరకే. దేవుడే తన చిత్తానుసారంగా ఒక్కొక్కరికి పంచి పెడతాడు, పంచిస్తాడు. మీరు అడిగినంత మాత్రం కాదు, నేను ఇచ్చినంత మాత్రంగా కాదు, ఆయన ఇవ్వాలి, ఆయన పంచి పెట్టాలి. మేము అభిషేకం చేస్తూ ఉన్నాం, మామూలుగా నూనె రాచేస్తూ ఉన్నాం. ఆత్మను కుమ్మరించాల్సింది ఆయన, వాడుకోవాల్సింది ఆయన, ఆత్మ నడిపింపు ఇవ్వాల్సింది ఆయన, చెయ్యాల్సింది ఆయన కదా. కాబట్టి ఆయన పంచి పెడతాడు. వీటికి వెల కట్టగలమా? దేవుడు నిజంగా మన ప్రయోజన నిమిత్తము ఎన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు కదా. కాబట్టి పొందుకున్న మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవునికి అర్పణ అర్పించటం మంచిది. దాన్ని కృతజ్ఞత అర్పణ అన్నాం. స్తుతి చెల్లించడం మంచిది, స్తుతి అర్పణ అన్నాం. కాబట్టి ఈరోజు స్తుతి అర్పణ, కృతజ్ఞత అర్పణ చెల్లిస్తున్న లక్ష్మి గారి కుటుంబాన్ని, మహిని, అదేవిధంగా ప్రమీలమ్మ గారిని దేవుడు దీవించును గాక. వారికి ఆశీర్వాదాలు, వరాలు
కూడా దేవుడు దయచేయును గాక, అద్భుతాలు జరిగించును గాక, వారి సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయును గాక. దేవుడి మాటలు ఆశ్రయించి మన సంఘం పట్ల కూటమి ఏర్పాటు చేసుకున్న మరి మద్దినేని దుర్గమ్మ గారి కుటుంబ పక్షంగా, మరి కందుల లక్ష్మి గారి కుటుంబ పక్షంగా దేవుడు జరిగించును గాక. ఆమేన్.